వాడు నా ఇన్స్టా ఫాలోవర్. లిప్స్టిక్ స్పాయిలర్ బబ్లు, కొంచెం న్యూడ్స్ అన్న పంపవా, యాప్ లోక్లో దాచుకుని చూసుకుంటా అంటున్నాడు. ఇప్పుడు వచ్చిన ప్రతి సినిమా సిక్సర్ ఊపేసావు సడన్గా. సో సైలెంట్ అయిపోయానండి. సరే సైలెంట్ అవ్వలేదు. యాక్చువల్గా ఏం జరిగిందంటే అన్ఫార్చునేట్లీ మేజర్ యాక్సిడెంట్ జరగడం వల్ల ఒక 3 మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయ్యాయి హ్యాండ్లో. ఆ యాక్సిడెంట్ జరిగిన రోజే డాక్టర్ చెప్పేశాడు నెక్స్ట్ 8 months నువ్వు అవుట్, సినిమా షూటింగ్ ఇదంతా చేయలేవు అని చెప్పేసి. అయితే 8 నెలలు పోయింది కానీ అది వీళ్ళ బ్లెస్సింగ్స్, ఆయన బ్లెస్సింగ్స్. నెక్స్ట్ అనగనగా ఒక రాజు ఏంటంటే అవుట్ అండ్ అవుట్ విలేజ్ బ్యాక్ డ్రాప్లో వెడ్డింగ్ ఎంటర్టైనర్. సో స్క్రిప్ట్ కూడా అసలు అవుట్ స్టాండింగ్గా వచ్చింది. లక్కీగా ఈ గ్యాప్లో ఏంటంటే స్క్రిప్ట్ ఇంకా బెటర్ చేయడానికి టైం దొరికింది మాకు. బట్ నాకు ఒక్కటి నేను కొంచెం టైం తీసుకొని జాగ్రత్తగా సబ్జెక్ట్స్ డిఫరెంట్గా ఉండాలని ఎందుకు చూసుకుంటానంటే, నా జర్నీలో ఈ మల్టీప్లెక్స్లో ఒక సినిమా వెళ్ళి చూడాలి అన్నప్పుడు ఈ పాప్కార్న్స్ కానీ ఇవన్నీ చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. ఇప్పుడు ఒక ఫ్యామిలీ లేదా మనం 4 వెళ్ళామనుకోండి, 2000 రూపీస్ మినిమం అవుతుంది. 2000 రూపీస్ అనేది చాలా ఫ్యామిలీస్కి అది 10 to 20% ఆఫ్ దేర్ శాలరీ. వాళ్ళు 10 to 20% శాలరీ పెట్టినప్పుడు దానికి వాల్యూ ఇవ్వడానికి మనం ఎంత కష్టపడ్డా తప్పులేదు. సో ఎంత టైం తీసుకున్నా తప్పులేదు. సో నాకు ఒకటే ఏంటంటే నేను కొంచెం టైం తీసుకున్నా మీకు క్వాలిటీ సినిమాలు ఇవ్వాలని ఎందుకు ప్రయత్నిస్తానంటే, మీరు ఆ 2000 రూపీస్ ఎంత కష్టపడితే వస్తుందో తెలుసు. అది మీరు వాల్యూ ఫీల్ అయ్యి అబ్బా నవీన్ సినిమా ఈరోజు బాగా ఎంజాయ్ చేసి వెళ్ళామరా అని మీరు ఎక్కడ డిసప్పాయింట్ అవ్వకుండా వెళ్ళాలని అనే టైం తీసుకొని క్వాలిటీ కొంచెం వచ్చేలా చూసుకుంటాను అంతే. లేకపోతే ఏంటంటే అంత ఈజీ కాదు. ఎక్సలెంట్ సబ్జెక్ట్స్, ఎక్సలెంట్ రైటర్స్, యాక్టర్స్, డైరెక్టర్స్ చాలా మంది ఉన్నారు మనకి. సో మనకి ఆ ఎక్సలెన్స్ ఇచ్చే రైటర్స్ ఎవరైతే ఉన్నారో, ఇంకా యంగ్స్టర్స్ ఎవరైనా చూస్తుంటే ఇంకా రావాలి ఇండస్ట్రీలోకి. అప్పుడు ఏంటంటే 3 కాదు కదా 30 సినిమాలు చేయడానికన్నా రెడీ. వెరీ గుడ్. సో ఆ సినిమా చూసిన తర్వాత ఇంకా అసలు వీఆర్ హోపింగ్ ఇంకా థియేటర్స్ అంతా రచ్చ ఉండాలని. మంచి సబ్జెక్ట్ కనుక ఇస్తే ఎవరు ఏ బ్యాక్గ్రౌండ్ అది కాదు, సినిమా బాగుందా, టాలెంట్ ఉన్నాడా, మేము వచ్చి చూస్తామని చెప్పే ఆడియన్సే తెలుగు ఆడియన్స్. వెరీ గుడ్.